Good morning children, the lesson is completed. Now we will see about vocabulary. See, look at these sentences. Today he has become an icon of simplicity, uncompromising quality and fairness apart from being a philanthropist. He became a pioneer of India's software industry and started the information technology wave. See the underlined words philanthropist and pioneer. What is the meaning of philanthropist? Philanthropist ante meaning enti? A philanthropist is one who devotes his service or wealth for the love of mankind. Philanthropist ante enti? Human mankind కోసము తన సర్వీసెస్ వెల్త్ కూడా వాళ్ళకి ఇచ్చేవాడిని ఫిలాంథ్రఫిస్ట్ అని అంటారనమాట. దెన్ హూ ఈజ్ ఎ పైనీర్? పైనీర్ అంటే ఎవరు? ఏ పైనీర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ the first to study and develop a particular area of knowledge, culture, etc. that other people then continue to develop. ఈ పైనీర్ అంటే ఎవరు? ఫస్ట్ డెవలప్ చేస్తారనమాట. వాళ్ళ టాపిక్ మీద వాళ్ళు డెవలప్ చేసి స్టడీ చేసి డెవలప్ చేసి ఒక ఏరియా నాలెడ్జ్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. మిగతా పీపుల్ దాన్ని కంటిన్యూ చేయొచ్చు, చదువుకోవడానికి కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ ఆర్ డెవలపింగ్ చేసుకోవడానికి చేసేవాళ్ళని పైనీర్ అని పిలుస్తారు. See, now you have observed the meaning of group of words that is substituted by one word. Group of wordsని one word తో సబ్స్టిట్యూట్ చేసాము ఫస్ట్ సెంటెన్స్ అండ్ సెకండ్ సెంటెన్స్లో. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఫిలాంథ్రఫిస్ట్ అండ్ సెకండ్ సెంటెన్స్ ఈజ్ పయనీర్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫిల్ మీన్స్ లవ్. యాంథ్రాప్ అంటే హ్యూమన్ బీయింగ్. ఈస్ట్ అంటే పర్సన్. ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. తన చుట్టుపక్కల ఉన్న పీపుల్ని లవ్ చేసేవాడు ఫిలాంథ్రపిస్ట్ అని పిలుస్తారు. నౌ సి అదర్ మీనింగ్స్. ఫ్యాటలిస్ట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. హియర్ చిల్డ్రన్ దేర్ ఆర్ one word substitute. Some words are there here in the list. Now we will observe these. First one, fatalist, a person who believes in fate. Centenarian, a person who is above 100 years. Omnipresent, one person who is present everywhere. Mercenary, a person who can do anything for money. Misogynist, one who hates women. Monogamy, a practice of having one wife or husband. Autobiography అనేది అందరికీ తెలుసు. A life history written by oneself. Biography, a life history written by somebody else. మనకి మనం రాసుకుంటే అది ఆటోబయోగ్రఫీ అవుతుంది, వేరే వాళ్ళు రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది. Honorary, a position for which no salary is paid. Ambiguous, a sentence whose meaning is unclear. Unimitable, that which cannot be imitated. Theist, one who believes in God. Spendthrift, one who spends too much. Teetotaler, one who abstains from taking alcohol. ఇవన్నీ some words. వీటి మీనింగ్స్ కూడా నేను చెప్తాను. ఫ్యాటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. వాట్ డూ యూ మీన్ బై ఫేట్? ఫేట్ అంటే ఏంటి? ఫేట్ మీన్స్ తలరాత అంటారు కదా. హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. సెంటినేరియన్, ఏ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years. 100 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని సెంటినేరియన్ అని పిలుస్తారు. ఆమ్ని ప్రెజెంట్, వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ప్రెజెంట్ అయిన ప్రతి దగ్గర కనపడే వాళ్ళని ఏమంటారు? ఆమ్ని ప్రెజెంట్. ఒకటే టైంలో ఒకటే ప్లేస్లో ఒకటే టైం అన్ని ప్లేసెస్లో కనిపించే వాళ్ళని సెంటినేరియన్ అని పిలుస్తారు. మెర్సీనరీ, ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ కోసం ఏదైనా చేసేవాడిని మెర్సీనరీ అని పిలుస్తారు. మిసోజినిస్ట్, వన్ హూ హేట్స్ ఉమెన్ని హేట్ చేసే వాళ్ళని మిసోజినిస్ట్ అని పిలుస్తారు. ఆటోబయోగ్రఫీ, ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్. మనకు మనం రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటారు. దెన్ బయోగ్రఫీ, ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడీ ఎల్స్. మన లైఫ్ హిస్టరీని వేరే వాళ్ళు రాస్తే కనుక అది బయోగ్రఫీ అంటారు. హానరరీ, ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పేడ్. శాలరీ పే చేయకుండా వర్క్ చేసేదాన్ని హానరరీ అని అంటారు. అంబిగ్యూస్, ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్
అన్క్లియర్, ఎక్కడైనా మనం ఏదైనా రాస్తే సంథింగ్ విచ్ ఈజ్ రిటర్న్ దట్ కెనాట్ బి అండర్స్టాండింగ్, క్లియర్గా లేకపోతే దాన్ని యాంబిగ్యూస్ అంటారు. అన్ఇమిటబుల్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్, ఇమిటేట్ చేయడానికి వీలు కానిది ఇనిమిటబుల్. థీయిస్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ని బిలీవ్ చేసేవాడిని థీయిస్ట్ అని పిలుస్తారు. స్పెండ్ థ్రిఫ్ట్ వన్ హూ స్పెండ్స్ టూ మచ్ మనీ స్పెండ్ చేసేవాడిని స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు. టీటోటలర్ మీన్స్ వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్ మీన్స్ ఏ పర్సన్ హూ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్. పర్సన్ ఎవరైతే ఆల్కహాల్ తీసుకోరో వాళ్ళని టీటోటలర్ అని పిలుస్తారు. See, here is one exercise. Try to complete this exercise. One substitute words. Tick the appropriate one word substitutes. A person or thing that cannot be corrected. A person of good understanding, knowledge and reasoning power. A person who knows many languages. One who possesses many talents. Words inscribed on a tomb. See this 5. Try to do this exercise by observing dictionary. With the help of dictionary, you can complete this exercise. Okay, children.